ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వాస సోదరులారా, మనం నివసిస్తున్న ఈ లోకం ఓ పరీక్షా స్థలం. సత్యాసత్యాల పరీక్ష, ధర్మ అధర్మాల పరీక్ష, న్యాయ అన్యాయాల పరీక్ష, మంచి చెడుల పరీక్ష. ఇక్కడ ఈ పరీక్షలో నెగ్గిన వారే రేపు ప్రళయదినాన పరలోక పరీక్షలో ఉత్తీర్ణులు కాగలరు. ఫస్తకిం కమా ఉమిర్త. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండు అని అల్లాహ్ సెలవిచ్చినట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఇక్కట్లు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా మనం మాత్రం రుజుమార్గం మీదే కొనసాగాలి. కొందరిని కోరికలు కట్టిపడేసే ప్రయత్నం చెయ్యవచ్చు, కొందరిని అహం అడ్డుకట్ట వేసి నిలువరించే ప్రయత్నం చేయొచ్చు, కొందరిని కొన్ని సిద్ధాంతాల పైపై మెరుగులు ప్రభావితం చేసే ప్రయత్నం చెయ్యొచ్చు. మార్గాలెన్నైనా, సిద్ధాంతాలు ఎన్నైనా, ఎంత ఎవరిలో అహం ఉన్నా కోరికలకు కళ్ళెం వేసి, అహాన్ని అణిచివేసి, ప్రభావ గుణాన్ని ప్రభువుకి అప్పగించి మనమందరం రుజుమార్గాన సాగిపోవాల్సి ఉంది. ఆ నిమిత్తం పనికొచ్చే ఓ గొప్ప పనిముట్టును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆయన ఇలా అన్నారు: ధర్మబద్ధమైన విద్యను అర్జిస్తూ ఎవరైతే ఓ బాటన సాగిపోతారో అల్లాహ్ వారి కోసం స్వర్గానికెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తాడు అని. ధర్మ విద్య వెలుగు, అది అజ్ఞాన అంధకారాల్ని పారద్రోలుతుంది. అల్లాహ్ గ్రంథాన్ని, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని అనుసరించిన ఏ ఒక్కరూ మార్గం తప్పరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చి ఉన్నారు. మనల్ని అల్లాహ్ మార్గాన, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాన నడిపించగలిగేది కేవలం ధర్మబద్ధమైన విద్య మాత్రమే. కాబట్టి అంధానుసరణ అంధకారాన్ని వీడండి, ధర్మబద్ధ విద్యా వెలుగులో జీవించండి. ముఖ్యంగా అన్నింటికీ ఆయుపట్టువైన అకీదాను కాపాడుకోండి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహే మీకు రక్ష.